రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో కాకినాడ ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ సత్తా చాటారు. విజయవాడలో జరిగిన ఈ క్రీడా పోటీల ముగింపు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న సందర్భంగా కాకినాడలోని ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ నివాసంలో కాకినాడ సిటీ మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్సీ కరిపద్మశ్రీని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ సత్తా చాటి రాష్ట్రంలో కాకినాడ పేరును మోగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, ఓలెటి మంజుల, పంగ సుబ్బలక్ష్మి, గుబ్బల సూర్యకళ, నాగమణి, మేడూరి విజయలక్ష్మి, శైలజ, తూరంగి బేబీ మహిళలు పాల్గొన్నారు. సాధించడం అనేది చాలా గ్రేట్. అంటే ఈ రోజుల్లోని ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి ఆడది ఏంటంటే ఇంటికి అంకితం అయిపోతుంది. కానీ అలా కాకుండా మేడం లాగా ప్రతి మేడంని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడ అనే దాన్ని, అందులో ఒక మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఇందుకు మేము కూడా పనికొస్తాము, మేము ప్రతి దాంట్లో సాధిస్తాము అనేది విజయం అనేది మనం కూడా తీసుకురావాలి. ఆడదాన్ని ఏంటంటే ఆడదానికి చాలా చాలా ఉంటాయి ఇంట్లో. అంటే వంటని, లేకపోతే పిల్లలు చూసుకోవడం, భర్తను చూసుకోవడం, అత్తమామలు చూసుకోవడం, వీటితో పాటు కూడా తను కూడా అనుకుంటుంది ఏంటంటే నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అని. ఆ సాధించడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. సో దీన్ని బట్టి ఏంటంటే మేడంని చూసి మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఏంటంటే మేము కూడా అన్నీ చేయగలం, మాకు ఆ అధికారం ఉంది, మేము చేస్తాము, మాకు ఆ రైట్స్ ఇవ్వండి అని మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. సో ఈ విధంగా ఈరోజు ఇంత ఆనందమైన విషయం ఏంటంటే మన కాకినాడ నగరానికి మేడం ఇంత మంచి ఆటల పోటీల్లో విజయం సాధించినందుకు చాలా చాలా